రాజీవ్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. అయితే ఒక ఐపీఎల్ మ్యాచ్ వినేసి 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది. కానీ ఒక ఐపీఎల్ టీం మెయింటైన్ చేయడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే కదా, మరి ఓనర్స్ కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? అరే మావా, ఐపీఎల్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు, ఇది ఒక మ్యాసివ్ బిజినెస్. మ్యాచ్ గెలిస్తే ప్రాఫిట్ వస్తుంది, మ్యాచ్ గెలవకపోతే లాస్ కదా. నో, గెలవకపోయినా కూడా టీం కి క్రోర్స్ లో డబ్బులు వస్తాయి. సింపుల్ గా చెప్తా విను. టాటా టైటిల్ స్పాన్సర్షిప్ కి 2,200 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు గాను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఐపీఎల్ కి వస్తాయి. ఇందులో హాఫ్ అమౌంట్ బీసీసీఐ కి, హాఫ్ అమౌంట్ ఫ్రాన్స్ నుంచి వస్తుంది అనమాట. సో అంటే ప్రతి టీం కి 25 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. వావ్, బట్ స్టిల్ టీం లాస్ లోనే ఉంటుంది కదా. అదే కాదు మామ, ఇంకా అఫీషియల్ స్పాన్సర్స్ కూడా ఉంటారు. వాళ్ళు 210 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కూడా సేమ్, హాఫ్ బీసీసీఐ కి, హాఫ్ టీం కి వెళ్తుంది. ఇందులో భాగంగా కూడా ప్రతి టీం కి 10.5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. అంటే మ్యాచ్ విన్ కాకపోయినా ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది కదా. అండ్ ఇంకొక మెయిన్ సోర్స్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్. దీని ద్వారా ఎన్ని కోట్లు వస్తాయో తెలిస్తే షాక్ అవుతావు, చెప్తా విను. సో 2023-2027 వరకు స్టార్ స్పోర్ట్స్ ప్లస్ జియో సినిమా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని 48,390 కోట్ల రూపాయలకి కొన్నారు. ఒక్క సంవత్సరానికి 9,678 కోట్ల రూపాయల రెవెన్యూ అన్నమాట. ఇందులో హాఫ్ అమౌంట్ 4,839 కోట్ల రూపాయలు బీసీసీఐకి, మిగతా హాఫ్ వచ్చేసి 10 టీమ్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తారు. ఒక టీమ్ కి 484 కోట్ల రూపాయలు పర్ ఇయర్ వస్తుంది, జస్ట్ ఫ్రమ్ టీవీ ప్లస్ డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ రైట్. క్రేజీ. అండ్ ఈ టీమ్ కి ఇంకా 2 స్ట్రాంగ్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టికెట్ సేల్స్. ఒక టీమ్ కి సిఎస్కే చెన్నైలో గనుక ప్లే చేస్తుందని చెప్పి అనుకుందాం. మ్యాచ్ కి 5 కోట్ల రూపాయలు టికెట్ కలెక్షన్ వచ్చిందంటే అందులో 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా సిఎస్కే టీమ్ కి ఇచ్చేస్తారు. కోటి రూపాయలు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 7 మ్యాచెస్ లో 28 నుంచి 35 కోట్ల రూపాయల ఇన్కమ్ జస్ట్ ఫ్రమ్ ది టికెట్ సేల్స్ నుంచి రావడం జరుగుతుంది. ఫ్యాన్ బేస్ ఉన్న సిఎస్కే, ముంబై ఇండియన్స్, అదే విధంగా ఆర్సీబీకి టికెట్స్ చాలా హైలో ఉంటుంది. మర్చెండైజ్ సేల్స్, జెర్సీ, క్యాప్స్, హుడీస్, ఫోన్ కవర్స్ అన్నింటికి టీమ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ క్రేజ్ తో కొనేస్తారు. ఈ మర్చెండైజ్ సేల్స్ నుంచి వచ్చేది ఫుల్ రెవెన్యూ టీమ్స్ కి వస్తుంది. సో వీటన్నిటిలో ఆర్సీబీ జెర్సీ ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుంది. సో దీని నుంచి ఎక్కువ రెవెన్యూ రావడం జరుగుతుంది ఐపీఎల్ లో. ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఆర్సీబీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్రాంచైజ్, అంతే కదా. సో ట్రోఫీ గెలవకపోయినా ఒక్కొక్క టీమ్ కి 250 కోట్ల రూపాయల రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు మామా, ఇండియన్ పైసా లీగ్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.